చివర్లో ఏదో మరి తెలంగాణ భాష అనుకోవాలో ఏమనుకోవాలో కొంచెం వెరైటీగా వాడాడు అది. ప్రాణాలతో బయటికి పోవుడు అవసరం లేదన్నా అన్నాడు. జనరల్‌గా ప్రాణాలతో బయటికి పోవడం అవసరం లేదన్నా అంటాం. ఇక్కడ అది కొంచెం తెలంగాణ యాసలో పోవుడు అంటారు. సరే ఈ యాసలు, భాషలు డిఫరెన్స్ ఎందుకంటే ఏమో చంద్రముఖిలో దెయ్యం భాషలు మారుస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు చంద్రముఖిలో తమిళం మాట్లాడుతుంది. కన్నడ చంద్రముఖిలో తెలుగు మాట్లాడుతుంది. ఒరేయ్ కుక్క నీకెంత ధైర్యం ఉంటే వాడితో వెళ్ళొద్దని చెప్తావు? నీకేం కావాలి? ఎరుక నీదా వేణుండా ఉన్న సాగడికెడు నీ సాగర వరకో నా ఉన్న విడమాటే. ఇలాగే మలయాళంలో, హిందీలో సినిమా ఏ లాంగ్వేజ్లో ఉందో ఆ లాంగ్వేజ్ కాకుండా ఈ దెయ్యం భాష మారుస్తూ ఉంటుందన్నమాట. మరి అలాగే ఇక్కడ దెయ్యం పట్టిన హీరో యాస మారుస్తాడేమో తెలీదు. బహుశా అదేమన్నా ఒక సక్సెస్ ఫార్మేట్గా అనుకుంటున్నారేమో. ఎందుకంటే ఆ డైలాగ్ చెప్పిన తర్వాత మనవాడి ఫేస్ కొంచెం అలా దెయ్యంలా చేయడానికి ట్రై చేశాడు. ఆ క్రూరంగా నవ్వడం ఇదంతా. సో భాష చేంజ్ చేయడం అన్నది దెయ్యానికి ఒక డిఫాల్ట్ ఫీచర్ అనమాట. ప్రాణాలతో బయట పోడు అవసరం లేదన్నా. అయినా ఇలా రైల్వే కాలనీలో దెయ్యాలు అవి తిరుగుతుంటే గవర్నమెంట్ వాళ్ళు, ఈ రైల్వే వాళ్ళు పట్టించుకోవట్లేదా ఏంటి విషయం మనకి తెలియలేదు. సరే చూద్దాం. ఇప్పటికే హాస్యపు పొలిమేరలు దాటి సీరియస్ సినిమాల్లోకి వచ్చిన అల్లరి నరేష్ ఈ హారర్ జోన్లో ఎలా భయపెడతాడో చూద్దాం.